ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు వీడియోలో భాగంగా మనం తెల్ల బంగారంగా పిలువబడే పత్తి దేశమంతటా ప్రధానంగా పండిస్తున్న అతిపెద్ద పంట. లోతైన నల్లరేగడి నేలలు పత్తి సాగుకు అనుకూలం. ఇసుక నేలలు మరియు తేలికపాటి చలక భూములు పత్తి సాగుకు అనుకూలం కావు. పత్తి పంటలు తరచుగా వచ్చే తెగుళ్ళేంటి ఇప్పుడు చూద్దాం. ముందుగా పచ్చదోమ. ఎక్కువ వర్షపాతం, మబ్బులతో కూడుకున్న వాతావరణంలో ఈ పురుగు ఎక్కువగా వృద్ధి చెంది ఉంటుంది. తర్వాత పేనుబంక. బెట్ట వాతావరణంలో చలికాలంలో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పిల్ల మరియు తల్లి పురుగులు మొక్కల ఆకులకు, కాండాలకు మరియు వేర్ల భాగాలకు కూడా గుంపులుగా ఉండి రసాన్ని పీల్చేస్తాయి. ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం మూలాన ఆకుల కింది వైపుకు ముడతలు పడి మెలితిరుగుతాయి. తర్వాత తామర పురుగు. ఎక్కువగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మాసం వరకు పత్తిని ఆశిస్తాయి. తర్వాత తలమాడు తెగులు. ఇదొక వైరస్ తెగులు. తామర పురుగు వల్ల వచ్చే ఒక రోగమని చెప్పుకోవచ్చు. వైరస్ తెగులు అయ్యుండడం మూలాన ఈ తెగులు ఆశించిన మొక్క నుంచి ఆరోగ్యవంతమైన మొక్కకు వ్యాపిస్తుంది. చివరిగా తెల్లదోమ. ఈ తెల్లదోమలు ఆకు అడుగు భాగాలను చేరి రసాన్ని పీల్చేస్తాయి. పంట పిండి దశలో ఉన్నప్పుడు గాని, కాయ దశలో ఉన్నప్పుడు గాని ఈ తెల్లదోమ పంటను ఎక్కువగా ఆశిస్తాయి. ఇప్పటి వరకు మనం పత్తిలో వచ్చే తెగుళ్లను చూసాము. వాటికి నివారణ చర్యలుంటే ఇప్పుడు చూద్దాం. తెగుళ్లను లేదా కరవను తట్టుకునే విత్తన రకాన్ని ఎంచుకోవాలి. నేల రకాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి విత్తనాన్ని ఎంచుకున్నట్టే తెగుళ్లను తట్టుకునే విధంగా కూడా విత్తనాన్ని ఎంచుకోవాలి. కొన్ని విత్తనాలు కొన్ని రకాల తెగుళ్లను తట్టుకోగలవు. కాబట్టి మీ ప్రాంతంలో ఆ వాతావరణంలో అధికంగా వ్యాపించే తెగుళ్లను తట్టుకునేలాగా ఎంచుకోవడం ఉత్తమం. తర్వాత పుష్పించే దశలో పొడి వాతావరణం ఉండకుండా విత్తే తేదీలను సర్దుబాటు చేసుకోవాలి. పుష్పించే దశలోనే మొక్కలు భూమి నుండి ఫాస్ఫరస్ మరియు పొటాషియం ను అత్యంత వేగంగా తీసుకుంటాయి. ఆ తర్వాత మొక్కల మధ్య ఎక్కువ దూరం ఉంచుకోవాలి. మొక్కల మధ్య ఎక్కువ దూరం ఉండేలా చేసుకోవాలి. మొక్కకి మధ్య దూరం ఎక్కువగా ఉన్నట్టయితే తగు మోతాదులో సూర్యరశ్మి, గాలి అందుతాయి. ఆ తర్వాత అధిక నత్రజని వాడకాన్ని నివారించాలి. ఇది కొన్ని కీటకాలు మరియు పురుగుల వ్యాప్తిని ప్రోత్సహిస్తుంది. అధిక నైట్రోజన్ మొక్కలకి పండ్లు, కాయలు కంటే ఎక్కువ ఆకులను ఉత్పత్తి చేస్తుంది. పండ్ల ఉత్పత్తిని తగ్గించి మరియు పండ్ల పరిపక్వతను ఆలస్యం చేస్తుందన్నమాట. దిగుబడి నష్టాలను పూరించేందుకు త్వరగా కోతలు కూడా పూర్తి చేయాల్సి వస్తుంది. పంట కోత తర్వాత పొలాన్ని లోతుగా దున్ని పంట అవశేషాలను పూడ్చిపెట్టాలి. పొలాన్ని దున్నిన తర్వాత సూర్యరశ్మి సోకేలా కొన్ని రోజులు వదిలిపెట్టాలి. ఇలా పంట నివారణ కోసం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు మొక్కల్లో వచ్చే రకరకాల చీడ పురుగులు, కీటకాలు, తెగుళ్లు వీటిని తగ్గించుకోవడానికి మనం రకరకాల రసాయనాలు వాడుతుంటాము. కానీ ఈ రసాయనాలకు అలవాటు పడిపోయిన పురుగుల కోసం ప్రతి సంవత్సరం రసాయనాల డోసులు పెంచుతూ పోవాల్సి వస్తుంది. ఇంకా ఇలా రసాయనాలు పెంచుకుంటూ పోతే తినే ఆహారం పూర్తిగా పోషకాహార లోపం అయిపోతుంది. దీనికి పరిష్కారంగా చీడ పురుగుల నివారణకు, తొలగింపుకు సేంద్రియ పద్ధతిలో ఎరువులు వాడడం ఉత్తమం. సేంద్రియ పద్ధతిలో కీటకనాశిని కావాలి మరియు అదే సమయంలో పంటకు బలం కూడా అందించాలి అనుకున్నట్టయితే ఇంకేం ఆలోచించకుండా మహతి ఎకోటెక్ వారి సీతాఫలాయిల్, నానోకేర్ మరియు నానోగోల్డ్ ని ఆర్డర్ చేసేయండి. మొట్టమొదటిసారిగా కట్టెగానుగ నుండల నుంచి తయారు చేసిన సేంద్రియ కీటకనాశిని నానోకేర్. ఇది పంటలపై దాడి చేసి అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా అరికడుతుంది. ఇక్కడ రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నానోకేర్ ని పంటలపై స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు నానోగోల్డ్ గురించి చెప్పాలి అంటే, నానోగోల్డ్ అనేది పలు రకాల మైక్రోన్యూట్రియంట్స్ యొక్క మిశ్రమం. నానోగోల్డ్ ను భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవాలి. మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడము, త్వరగా చీడ పురుగుల బారిన పడ్డం గనక జరుగుతూ ఉంటే నానోగోల్డ్ ని స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు సీతాఫలం పురుగు మందు పర్యావరణ అనుకూలమైనది మరియు అనేక పంటలపై వివిధ రకాల తెగుళ్లను నివారించడంలో అత్యంత ప్రభావితమైందన్నమాట. చూసారు కదండి, మనం పత్తిలో వచ్చే తెగుళ్లు, వాటి నివారణ చర్యలు, వాడాల్సిన ఎరువులను చూసాం. ఇలానే మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తూ ఉంటాం. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నీ ఛానల్ ని. ధన్యవాదాలు.